చాలామంది ఇళ్లలో నేను ఎక్కువగా చూసే ప్లస్ బాక్సెస్ అయితే ఈ టైప్ మోడలే ఉంటాయన్నమాట. ఇవి వాడటం కన్నా రిపేర్లు ఎక్కువ వస్తాయండి. ఎందుకో ఏంటో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. అలాగే రిపేర్ వచ్చినప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసినగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది చేరుతుంది. గాయస్, ఇంకా లేట్ చేయకుండా ఇది ప్రాబ్లం అయితే ఉంది. ఏం ప్రాబ్లం ఏంటనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ అయితే దీనికి కనెక్ట్ చేద్దాం. అసలు వర్క్ అవుతుందో లేదా అనేది కూడా చూపిస్తాను మీకు. మా ఇంట్లో ప్లగ్ సాకెట్ కి ఒక ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను. ఛార్జర్ అయితే వెలగడం అయితే చూడొచ్చు. ఇదే ఛార్జర్ ఇప్పుడు ప్లస్ బాక్స్ కి అయితే కనెక్ట్ చేద్దాం. గాయస్, మీకు ప్లస్ బాక్స్ ప్లగ్ అయితే పెట్టాను, స్విచ్ ఆన్ చేశాను. అదే వైర్ తో ఉన్న ప్లస్ బాక్స్ అయితే మనకి ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను చూడొచ్చు. ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసినా సరే వర్క్ అవట్లేదు. సో ఇది వర్క్ అయ్యే ఛార్జరే. సో లైట్ అయితే వెలగాలి. ఇప్పుడైతే ఈ ప్లస్ బాక్స్ అయితే ఓపెన్ చేసి ప్రాబ్లం ఏమై ఉంటుంది అనేది చెక్ చేద్దాం. అలాగే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కూడా చేద్దాం. ఈ ప్లస్ బాక్స్ లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, ముందు ప్లస్ బాక్స్ ఓపెన్ చేయాలంటే వైర్ అంతా బయటికి తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ స్క్రూస్ అయితే మనం టెస్టర్ తో గానీ ఇలాంటి మైనస్ స్క్రూ డ్రైవర్ తో గానీ తీసేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా వచ్చేస్తాయి ఇవి. సో స్క్రూస్ తీసేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ అయితే ఏముండదు, ఓన్లీ డోర్ లాగా అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకి సర్క్యూట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. మీకు 2 వైర్లు అయితే కనెక్ట్ చేసి అయితే చూడొచ్చు. ముందు ఈ 2 వైర్ల నుంచి అసలు వోల్టేజ్ ఎలా వెళ్తుంది అనేది తెలుసుకుంటే మీకు దీని వర్కింగ్ ఎలా అవుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ మనం ఏదైతే ప్లస్ కానీ మైనస్ కానీ అంటే మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనకి ఫేస్ నోటర్స్ ఉంటాయి కదా కరెంట్లో, అవి వచ్చేసరికి 2 వైర్లు మనకి ఫేస్ నోటర్ ఎక్కడ టచ్ అవ్వదు. మీకు ఇక్కడ 2 సిరీస్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ మొత్తం ప్లగ్ సాకెట్కి వచ్చేసరికి మొత్తం 3 సాకెట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇదిగోండి, ఇదొక సెట్, ఇదొక సెట్, అలాగే ఇదొక సెట్. దీనికి సెంటర్ వచ్చేసరికి గ్రౌండ్ అనమాట, ఎర్తింగ్ కోసం. దీనికి ఇలాంటి ప్లస్ బాక్సెస్కి ఎర్తింగ్ అయితే ఉండదు. దీన్ని డమ్మీ చేసేస్తారు. ఇక్కడ చూడండి, దీనికి ఎటువంటి వైర్ కనెక్షన్స్ అయితే లేదు. సో ఇది డమ్మీ ఉంటుంది. మీకు ఫేస్ నోటర్ అటు ఇటు ఇటు అటు అని పర్లేదు, కానీ ఈ ఫేస్ నోటర్లో ఈ గ్రౌండ్కి టచ్ అయ్యి ఉండకూడదు, ఎందుకంటే బాడీ అయితే షాక్ అయ్యి కొడుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే వైర్లు ఉన్నాయో ఈ ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఫస్ట్ మనం ప్లగ్ సాకెట్ నుంచి 2 వైర్లు అయితే వచ్చినాయి, ఒకటి ఫేస్ ఒకటి నోటరు. ఫస్ట్ ఫేస్ వచ్చేసరికి రెడ్ వైర్ అనుకోండి, నోటర్ వచ్చేసరికి బ్లాక్ వైర్ అనుకోండి. ఇప్పుడు ఫేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి దీంట్లోంచి వచ్చింది వైర్ అమ్మట వచ్చి మనకి ఇక్కడైతే కలిసింది. ఇది ఎక్కడంటే స్విచ్ కి ఒకే కలిసి ఉంటుంది అనమాట. మనకి ఇలా వచ్చి స్విచ్ కి వెళ్తుంది. మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఈ సిరీస్ లో మనకు కనెక్ట్ చేసిన 3 హోల్స్ కి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి, అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు 2 ఉన్నాయి కదా, దీంట్లో ఒకటి ఫేస్ ఉంటుంది, ఒకటి నోటర్ ఉంటుంది. కాబట్టి ఈ 3 ఇక్కడ రేకుల ద్వారా కనెక్ట్ చేశారు. మీకు ఇక్కడ గ్యాప్ అయితే చూడొచ్చు, ఫేస్ కి నోటర్ కి కలవకుండా గ్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కడన్నా కలిసిందంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ గ్యాప్ అయితే ఉంచారనమాట. ప్రతిదానికి రేకులు ఎందుకు ఇచ్చారంటే కదలకుండా, అంటే డ్యామేజ్ అవ్వకుండా, ఇలా చుట్టేటప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని మెటలే ఎక్కువ ఇస్తారు. ఇక్కడ మనకి ఫేస్ అయితే మనకి ఇలా వచ్చింది. నోటర్ వచ్చేసరికి డైరెక్ట్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, మొత్తం 3కి నోటర్ అయితే కనెక్షన్ అయితే వచ్చింది. ఫేస్ వచ్చేసరికి స్విచ్కి వచ్చి స్విచ్ ఆన్ చేసినప్పుడే ఈ సప్లైకి అయితే వస్తుంది అనమాట. అదే నోటర్ వచ్చేసరికి డైరెక్ట్ ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటుంది. మనం ఈ ప్లగ్ తిప్పి పెడితే ఫేస్ నోటర్లు మారతాయి అనుకోండి. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది స్విచ్ కంప్లైంట్ వస్తుంది ఎక్కువ, ఈ స్విచ్లు అయితే బర్న్ అయిపోతాయి. అప్పుడు మనం డైరెక్ట్ చేసుకోవడం ఎలా అంటే జస్ట్ ఈ స్విచ్ కొన్న ఈ వైర్ ని తీసుకొని పక్కనున్న ఈ స్విచ్ కి రేక్ వెళ్ళింది, ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం దీన్ని తీసేసి ఇక్కడ పెట్టి బిగించుకోవడమే. సో బిగించాను. ఇప్పుడైతే మనం స్విచ్ లేకుండా డైరెక్ట్ చేసాం అనమాట. అంటే స్విచ్ ప్రాబ్లం ఉందా లేదో ఇప్పుడు తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు మనం ఛార్జర్ కనెక్ట్ చేసి ఒకసారి, ఇప్పుడు డైరెక్ట్ చేసాం కాబట్టి పవర్ సాకెట్లో పెడతాను, కనెక్షన్ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే స్విచ్కి సంబంధం లేకుండా ఫేస్ నోటర్ డైరెక్ట్ చేసాను అనమాట. ఇంకా ప్లగ్ పెట్టి చూపిస్తాను మీకు. గాయస్, ఇక్కడ ప్లగ్ అయితే పెట్టాను, కానీ పవర్ అయితే రావట్లేదు. అంటే స్విచ్ కంప్లైంట్ అయితే లేదు దీనికి. నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసరికి వైర్ అయితే చెక్ చేద్దాం. 90% వైర్లో వచ్చేసరికి ఎక్కడన్నా నలగటం కానీ కట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. మనం వైర్ అంతా ఇలా చెక్ చేసుకుంటా వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఎక్కడన్నా నలిగినట్టు కానీ కట్ అయినట్టు కానీ ఉంటే అది అక్కడ కట్ చేసి ప్లాస్టర్ వేసి జాయింట్ వేసుకోవడమే. ఈ 3 వేస్తాము, ఈ 3 దగ్గరే డ్యామేజ్ ఉంటుంది. సో నేను ముందైతే కట్ చేసి మళ్ళీ స్లీవ్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ నేను కనెక్షన్ అయితే తీసేస్తున్నాను. ఈ 3 దగ్గరికి అయితే తీసేస్తున్నాను వైరు. ఇప్పుడు ఏంటంటే కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. మళ్ళీ నేనైతే స్విచ్కి అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ప్రాబ్లం వచ్చేసరికి ప్లగ్ అయితే కామన్గా ప్రాబ్లం అయితే ఎక్కడ వస్తుందంటే మనం ఇలా
పైకి కిందకి ఆడుతుంది కదా, ఇక్కడ కట్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లగ్ కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో ప్లగ్ అయితే బిగించుకుందాం. నేనైతే కోనా ప్లగ్ అయితే ఒకటి తెచ్చాను. ఇది వచ్చేసరికి 10 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంకా కొంచెం మంచిదైతే 20 రూపీస్ అలా తీసుకుంటారు అనమాట. ఇంకా మనకి నచ్చింది తీసుకోవడమే మన ప్రైస్ బట్టి. సో దీని కింద మనకు పాజిటివ్ నెగిటివ్ వైర్లు ఉన్నాయో వీటిని అయితే ఈ ప్లగ్కి అయితే బిగించేసుకుందాం. ప్లగ్ అయితే బిగించుకున్నాం. ఇప్పుడైతే ప్లగ్ అయితే కనెక్షన్ ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాం వోల్టేజ్ వస్తుందో లేదా అనేది. మనకి ఛార్జర్ అయితే కనెక్ట్ చేద్దాం. మొత్తానికి స్విచ్ బాక్స్కి వైర్ కూడా మార్చాల్సి వచ్చింది గైస్. ప్లస్ బాక్స్లో వచ్చేసరికి వైర్ కూడా డ్యామేజ్ ఉంది మధ్యలో ఎక్కడో. అసలు వైర్ అంతా మార్చిన తర్వాత నేను పాత సిల్క్ వైర్ అయితే ఒకటి వేసాను. అది వేసిన తర్వాత మీకు వర్కింగ్ కండిషన్ అయితే బాగానే ఉంది. మనకి ఏదైనా ప్రాబ్లం కావచ్చు, ఒక ప్లగ్ అయినా కావచ్చు, వైర్ అయినా కావచ్చు, ఈ స్విచ్ అయినా కావచ్చు. స్విచ్ అయితే బాగానే ఉంది, వైరే ప్రాబ్లం అనమాట. వైర్ ప్లగ్ మార్చాను, కొత్తది వేసాను. మీకు ఓవరాల్గా ఇలాంటి ప్లస్ బాక్సెస్ రిపేర్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ప్లస్ బాక్సెస్ వచ్చేసరికి దేనికి యూజ్ చేయాలంటే మనకి చిన్న చిన్న మొబైల్ ఛార్జర్లకి, చిన్న టేబుల్ ఫ్యాన్స్ కి, చిన్న చిన్న వాటికి యూజ్ చేయొచ్చు. వాటర్ హీటర్లకి, అలాగే ఐరన్ మిషన్స్ కి, అంటే మోటార్స్ కానీ అలాంటి వాటికి ఇవి యూజ్ చేయకూడదు. వీటి గేజ్ అనేది తక్కువ అనమాట. సో హెవీ ఆటలకి యూజ్ చేయకపోవడమే మంచిది. మీకు అలా వైర్లు మెల్ట్ అయిపోతాయి అనమాట హెవీ ఆటకి యూజ్ చేస్తే. సో నేను వైర్ మార్చాను కాబట్టి కొంచెం టెంపరీగా మనకి ఐరన్ బాక్సెస్కి అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీటర్ 15 రూపాయలు అలా ఉంటుంది అనమాట వైర్. అవి తీసుకొచ్చి ఒక 2-4-5 మీటర్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. గాయస్ ఓవరాల్గా ఈ వీడియోలో ఈ ప్లస్ బాక్స్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేసామన్నా. బిగించడం ఎలాగనేది తెలియకపోతే కనుక ఇబ్బంది అవుతుందని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. బిగించడం మీకు చెప్పాలి కదా ఎంతైనా. తీయడం చెప్పినాను, చెప్పకపోతే బాగోదని జస్ట్ ఒక వైర్కి ఒక ముడేసుకున్నాను మధ్యలో. ఈ వైర్కి మనకి ఇక్కడ గాడి అలాగ ఉంటుంది అనమాట. గాడి ఎక్కడ ఉందో చూసుకొని ఇలా మధ్యలో ముందు పెట్టేసుకోవాలి. ఇలా సెట్ అయింది. దీన్ని తీసుకెళ్ళి ఇలా సెట్ చేసుకోవాలి. మనకి ఈ వైర్ గాడి ఉంది కదా, దీనికి మ్యాచ్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మనకి దీనికి కూడా ఒక గాడి ఉంటుంది కదా, దాన్ని చూసి ఈ వైర్ దాంట్లో పెడితే కరెక్ట్గా స్క్రూ హోల్స్ ఎక్కడికి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. బిగించడం అయితే ఏం లేదు, సింపుల్గా స్క్రూస్ వేసి బిగించేసుకోవడమే. గాయస్ ఓవరాల్గా బిగించడం అయితే అయిపోయింది కదా, సింపుల్గా బిగించుకోవచ్చు. గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.